నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శ్రేష్ట కిచెన్. నేను మీ రవలి. ఇవాళ ఒక టేస్టీ స్వీట్ షాప్ స్టైల్ బర్ఫీ రెసిపీ చూపించబోతున్నాను. ఇది చాలా అంటే చాలా టేస్టీగా, కమ్మగా, సూపర్గా ఉంటుందండి. ఇది చేసుకోవడానికి కేవలం 3 ఇంగ్రీడియంట్స్ కావాలి మనకు. చాలా సింపుల్గా, ఈజీగా, ఇన్స్టెంట్గా చేసేసుకోవచ్చు. టేస్ట్ మాత్రం అద్భుతంగా ఉంటుందండి. సేమ్ మనం స్వీట్ షాప్లో కొంటూ ఉంటాం కదా, అదే టేస్ట్, రుచి వస్తుందన్నమాట. అందరికీ కూడా చాలా నచ్చుతుంది. ఫెస్టివ్ సీజన్లో తప్పకుండా ట్రై చేయండి. వీడియో చివరి వరకు చూడండి. సో నేను ఇక్కడ ముందుగా ఒక బౌల్లోకి ఒక 2 కప్స్ అంతా మిల్క్ పౌడర్ తీసుకుంటున్నాను. సో 3 ఇంగ్రీడియంట్స్ అని చెప్పుకున్నాం కదా, అదేంటో ఇక్కడ చూద్దాం మనము. సో ఇక్కడ నేను బౌల్లోకి 2 కప్స్ మిల్క్ పౌడర్ వేసుకున్నాను. ఆ తర్వాత ఇక్కడ చూడండి, ఒక 1/2 కప్ అంతా ఇందులోకి నెయ్యి వేసుకోవాలి. నెయ్యి ఇందులో మిల్క్ పౌడర్లోకి వేసుకున్నాక స్పూన్తోని ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఈ నెయ్యి, మిల్క్ పౌడర్ అంతా కూడా మంచిగా కలిసిపోయేట్టు బాగా కలుపుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా నెయ్యినైతే మొత్తం నేను ఇక్కడ కలిపి పెట్టేసుకుంటున్నాను. ఇలా కలుపుకొని దీన్ని మనం పక్కన పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసేసుకుందాము. ఇప్పుడు ఇది కలుపుకున్నాక దాన్ని పక్కన పెట్టేసుకొని స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసుకొని ఇందులోకి ఒక 3/4 కప్ అంతా షుగర్ నేను ఇక్కడ వేసుకుంటున్నాను పాకం కోసం. మీరు తీపి ఎక్కువ తింటే కనుక ఎక్కువ చేసుకోవచ్చు, లేదా తక్కువ కూడా చేసుకోవచ్చు అండి. ఇలా షుగర్ వేసుకున్నాక నేను ఇక్కడ ఒక 1/2 కప్ అంతా వాటర్ వేసుకుంటున్నాను. వాటర్ వేసుకున్నాక మంటను హై ఫ్లేమ్లో పెట్టేసుకొని షుగర్ అంతా కూడా మెల్ట్ అయ్యేంత వరకు బాగా ఇలా కలుపుతూ ఉండాలి. ఆ తర్వాత మనకు బాయిల్లోకి వచ్చాక ఒక 2 మినిట్స్ సేపు మంచిగా దీన్ని బాయిల్ చేసుకుంటే ఒక తీగ పాకం వస్తుంది కదండి, అలా వచ్చేంత వరకు మనం దీన్ని బాగా కుక్ చేసుకోవాలి, బాయిల్ చేసుకోవాలి. నేను ఇక్కడ చూపిస్తాను. ఆ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మంచిగా దీన్ని బాయిల్ చేసుకోవాలి, షుగర్ సిరప్ని. చూసారా, నేను ఇక్కడ చూపిస్తున్నాను. ఇలా ఒక తీగ పాకం వచ్చేంత వరకు మంచిగా దీన్ని బాయిల్ చేసుకున్నాక మనం ముందుగా కలిపి పెట్టుకున్న ఈ మిల్క్ పౌడర్, నెయ్యి మిశ్రమం ఉంది కదా, ఇదంతా కూడా ఇందులోకి వేసేసుకుందాము షుగర్ సిరప్లోకి. ఇలా ఇదంతా కూడా వేసుకున్నాక మంటను లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఈ మిశ్రమం అంతా కూడా షుగర్ సిరప్లో మంచిగా కలిసేలాగా ఒకసారి బాగా కలిపేసుకుందాము. అంతే అండి, చూసారు కదా, ఓన్లీ ఈ 3 ఇంగ్రీడియంట్స్తోని ఈ బర్ఫీ అయితే రెడీ అయిపోతుంది మనకు. మిల్క్ పౌడర్, నెయ్యి, అలాగే చక్కెర, ఇలా ఈ 3 ఇంగ్రీడియంట్స్తోని రెడీ అయిపోతుంది బర్ఫీ మనకు, అది కూడా స్వీట్ షాప్ స్టైల్లో. సో ఇది మనం ఇలా కుక్ చేసుకుంటూ ఉన్నప్పుడు కింద ఏమాత్రం కూడా అడుగు అంటకుండా లో ఫ్లేమ్లో పెట్టేసి దీన్ని ఇలా మంచిగా కలుపుతూ ఉండాలి ఒక 2 నిమిషాల సేపు. ఆ తర్వాత చూసారా, కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి. మనకు ప్యాన్ వదులుతూ ఉంటుందండి, చూసారు కదా. ఇదంతా కూడా ఇలా మంచిగా మనం కలుపుతూ ఉండాలి, లేకపోతే కింద అడుగు అంటేస్తుంది. చూసారు కదా, ఈ కన్సిస్టెన్సీ వచ్చాక మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని మిగతా ప్రాసెస్ చూసేద్దాము. ఇక్కడ చూడండి, మనము దీన్ని ఇలా చెక్ కూడా చేసుకోవచ్చు అనమాట. ఇది కుక్ అయిందో లేదో తెలుస్తూ ఉంటుంది మనకు. ఫింగర్స్కి అంటుకోకపోతే బాగా కుక్ అయిపోయినట్టు. ఇప్పుడు దాన్ని స్టవ్ ఆఫ్ చేసేసుకొని నేను ఇక్కడ బర్ఫీ సెట్ చేసుకోవడానికి ఈ విధంగా ఒక ట్రే తీసుకున్నాను. దీనికి కొంచెం నేను ఇక్కడ నెయ్యి అప్లై చేసుకున్నాను. మీరు కావాలంటే ప్లేట్లో అయినా కూడా సెట్ చేసుకోవచ్చు. ఇలా నెయ్యి వేసుకొని మిశ్రమం అంతా కూడా ఇందులోకి వేసేసుకొని ఒక 2-3 గంటల సేపు దీన్ని మనం పక్కన వదిలేసేయాలి. నేను ఇక్కడ మీద నుంచి కొంచెం చిన్నగా తరుక్కున్న బాదంని వేస్తున్నాను, చూడ్డానికి బాగుంటుంది. ఇలా వేసుకున్నాక ఒక 2-3 గంటల సేపు దీన్ని మనం పక్కన పెట్టేసుకుందాం. ఆ తర్వాత నేను ఇది డిమాల్ట్ చేసి కూడా చూపిస్తాను. ఒక 3 గంటల సేపు తర్వాత నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా మంచిగా ఇది సెట్ అయిపోయింది గట్టిగా. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని డిమాల్ట్ చేసుకుందాం. చూసారు కదా, ఎంత సింపుల్గా మనకు డిమాల్ట్ అయిపోయిందో. ఇది సెట్ అవ్వడం కూడా చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా అయ్యింది. చూడ్డానికి కూడా ఆ లుక్ చూడండి, అసలు ఎంత టేస్టీగా కనిపిస్తుందో కదా. అచ్చం స్వీట్ షాప్లో కొంటూ ఉంటాం కదా మనము, అదే విధంగా కనిపిస్తుంది. టేస్ట్లో మాత్రం సేమ్ ఉంది. అసలు చాలా అంటే చాలా బాగుంది. అందరికీ కూడా చాలా నచ్చింది, మా ఇంట్లో కూడా. సో తప్పకుండా ఇది మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. తప్పకుండా ట్రై చేయండి. ఈ ఫెస్టివ్ సీజన్లో అందరికీ కూడా నచ్చుతుంది. ఇది పిల్లలు, పెద్దలు అందరు కూడా చాలా ఇష్టంగా తింటారండి. తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ మనకు రాబోతున్నాయండి ఫ్యూచర్ వీడియోస్లో. ఇలాంటి స్వీట్స్ అన్నీ కూడా నేను చేయబోతున్నాను. మీకు అందరికీ కూడా కొత్త కొత్త రెసిపీస్ నేను పరిచయం చేయబోతున్నాను. సో తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న నోటిఫికేషన్ బెల్ కూడా ఆన్ చేయడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఏ వీడియో కూడా మిస్ అవ్వకుండా ఉంటారు. సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకొని తప్పకుండా ఈ రెసిపీ ట్రై చేయండి. నేను ఇక్కడ
ఇక్కడ ఈ బర్ఫీ విరిచి కూడా చూపిస్తున్నాను చూడండి. లోపల టెక్స్చర్ చూసారా, అసలు సూపర్గా ఉంది. సో తప్పకుండా ట్రై చేయండి. మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం చూస్తూనే ఉండండి మన శ్రేష్ఠ కిచెన్. థ్యాంక్ యూ.